ఎవరైనా పోట్లాడుకుని ఒక వీడియో పెడితే దానికి మిలియన్స్లో వ్యూస్. ఎవడైనా నిలుచుండి దేవుని ఆలోచన బోధిస్తే 100ల్లో చూస్తున్నారు. ఎంత దారుణంగా మారిపోయింది ఆలోచన విధానం. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ప్రార్థన గదిలో మోకరించిన ప్రతిసారి గుండెలు పగిలి ఏడుస్తున్నాం మేము. వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది, వరములు పెంచుకుంటున్నాం, అన్ని కార్యాలు జరుగుతున్నాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నంత సులువు కాదు. గుండె పగిలి ఏడ్చి 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 దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన సందేశం ఇది. దేశమంతటికి, ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చేయడానికి పరిగెడుతున్నాం. సంఘ ఆలోచన విధానం లేఖనం ప్రకారంగా లేదు. మనుషుడు తమ సిద్ధాంతాల ప్రకారంగా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. ఇన్నాళ్ళు మనం మందిరానికి, సభలకు వచ్చేటప్పుడు ఒక ప్రార్థన తప్పుగా చేశాం. ప్రభువా, నా గురించి మాట్లాడవా, నా కుటుంబం గురించి, అప్పుల గురించి, బాధల గురించి మాట్లాడవా అంటూ ప్రార్థన చేశాం. అది తప్పు ప్రార్థన. ఇక మీదట అలా ప్రార్థన చేయకండి. మీరు అలా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మా గురించి మాట్లాడు ప్రభువా, మా గురించి మాట్లాడు ప్రభువా అని అడిగారు అనుకోండి. అలా అడిగినప్పుడు మీరు మందిరానికి వస్తారు. సేవకుడు ఏం చేస్తాడు? ఒక్కరోజు ముందు నుండే ప్రార్థనలో సిద్ధపడి మీకు వాక్యం బోధించడానికి రెడీ అవుతాడా? దేవుని జ్ఞానం బోధించి సంఘాన్ని బలపరుచుకుందాం అనుకునే లోపు సంఘం అంతా కూడా దిగులుతో ఉంటుంది. ఎంత జ్ఞానం చెప్పినా లోపలికి. ఎందుకంటే ఏం విందామని వచ్చావు? నీ గురించి విందామని వచ్చావు, నీ బాధల గురించి విందామని వచ్చావు. అప్పుడు సేవకుడు గమనిస్తాడు, అయ్యో దేవుని ప్రజలందరూ దిగులుతో ఉన్నారే, ముందు వీళ్ళని బలపరుచుకుందాం, వీళ్ళు బలపడిన తర్వాత ఎంత జ్ఞానమైనా బోధించవచ్చు అనుకొని జ్ఞానం బోధించేది పక్కన పెట్టి, అమ్మా భయపడకు, దిగులు పడకు, నీ అప్పుల నుండి, నీ రోగాల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ కూతురుకి పెళ్ళవట్లేదా, నీ కొడుక్కి జాబ్ రావట్లేదా, ఇంకా అప్పుడు నీకు మనశ్శాంతి. ఆహా ప్రభువా, నా ప్రార్థన విని ఖచ్చితంగా నా గురించే మాట్లాడుతున్నావయ్యా, ఎంత ప్రశాంతంగా ఉందో, ఇంకొంచెం మాట్లాడితే బాగుండేది. నేను ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదంటావు. మళ్ళీ ఇదొకటి. ఎందుకంటే నీకు నచ్చిందిగా, ఎంత రంగైనా పూస్తావు దానికి. ఇంకా నీకు నచ్చితే ఎంత పౌడర్ అయినా వేస్తావు. నీకు నచ్చితే ఇది మొదటిసారి అని అన్న అంటావు. ఇది మన ఆలోచన విధానం ఇలా ఉంది. దేవుడు మాట్లాడట్లేదు. మనిషి నిన్ను బలపరిచే పనిలో ఉండిపోయి నిన్ను ఓదార్చి ఓదార్చి, సేవకులు నిన్ను ఓదార్చి ఓదార్చి వాళ్ళు ఆరిపోతున్నారు. నువ్వు మాత్రం వెలగట్లేదు. మీరు చెప్పండి, ప్రతి ఆదివారం మా ప్రసంగాలు ఓదార్పు యాత్ర ఏంటండి? ప్రతి ఆదివారం మిమ్మల్ని ఓదార్చడం తప్ప మాకు వేరే పని అప్పగించలేదా దేవుడు? వాక్యం అంటే ఊరికే బలపరచడం, ఓదార్చడం కాదు. ఎప్పుడు ఒకరు నన్ను ఓదార్చాలనుకోవడం ఏమిటండి? నేనెవరిని ఓదార్చాలి, నేనెవరిని బలపరచాలనే స్థాయికి ఎదగాలి విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడొచ్చి నీకు నచ్చింది విందామనుకుంటే దేవుడు ఎప్పుడు తనకు నచ్చింది నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన మార్చేద్దాం. ఏమని ప్రార్థిస్తారో తెలుసా? ఇక నుంచి ఇప్పటి వరకు నా గురించి మాట్లాడు ప్రభు అని అడిగావు, మానేసేయి. ఇప్పటి నుంచి ప్రార్థించు, నీవేం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడు ప్రభు, నేను మందిరానికి వస్తున్నానని అడగండి. ప్రతి సేవకుడు బూరలాగా మోగుతాడు. ఆ తర్వాత నుండి ప్రతి స్థానిక సేవకుడు మండుతాడు. ఆ తర్వాత నుండి నీకు ఆకలి లేనంత వరకు ఏ సేవకుని దేవుడు వాడుకోలేడు. ప్రతి సేవకుడు తల్లిలాగా భావించి మిమ్మల్ని భరిస్తూనే ఉంటాడు, ఓదారుస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు. సేవకుడు కూడా మండుతున్న దీపం అవ్వాలంటే సంఘానికి ఆకలి పుట్టాలి. మీరు చెప్పండి, మీకు ఎవ్వరికి ఆకలి లేదనుకోండి, మేమేమో మటన్ దమ్ బిర్యానీ చేసి కూర్చున్నాం అనుకోండి మీ అందరి కోసం. ఆకలి లేనప్పుడు మీరు తింటారా? అప్పుడు అదేమవుతుంది? అదే కదా మరి. వాక్యం కోసం ఆకలి లేకపోతే, దేవుని నీతి కోసం, న్యాయం కోసం, ఆలోచన విధానం కోసం ఆకలి దప్పులు లేకపోతే దేవుడు ఎలా సేవకుని వాడుకుంటాడు? ఎలా వాడుకుంటాడు? కాబట్టి సంఘమే తన ప్రార్థన మార్చాలి. అప్పుడు దేవుడు తన ఆలోచన, తన మనసుతో మనల్ని నింపుతాడు. మనమందరము ఆయన ఆలోచనతో ముద్రింపబడిన పత్రికలం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని వింటున్నాం కదా, ఇంకా చాలు. వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని డైరెక్ట్ ముద్ర వేసుకునేటట్లు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ఆమేన్. ఈ చివరి రోజుల్లో రేపు నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. ఈ రోజు నుండే దేవునికి నీ నిర్ణయాన్ని ప్రకటించు. ప్రభువా, ఇన్నాళ్ళు నాకు నచ్చింది చేశాను, ఇక మీదట నీకు నచ్చిందే చేస్తాను.
తమ్ముళ్ళు చాలామంది, చెల్లెళ్ళు చాలామంది ఇలా అడుగుతారు, అన్న నా పట్ల దేవుని చిత్తం ఏంటన్నా, దేవుని చిత్తం ఏమిటి నా పట్ల? నేను ఒకటి చెప్పనా, ఇంకా చాలు ఈ చివరి రోజుల్లో నా పట్ల దేవుని చిత్తం, నా పట్ల దేవుని చిత్తం అడిగింది చాలు. మార్చండి ప్రార్థన. ఏమని అడగాలో తెలుసా? ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుందో నాకు చెప్పు ప్రభువా అని అడగండి. నా పట్ల నీ చిత్తం, నా పట్ల నీ చిత్తం అని అడిగిన వాళ్ళందరూ స్వార్థంగా తమ ఇష్టాలను జొప్పించి అడుగుతున్నారు ప్రార్థనలో. ఓ తమ్ముడు ఇలా ప్రార్థిస్తున్నాడు అనమాట చర్చిలో, నేను వింటున్నాను అప్పుడే. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఎవరినిచ్చినా పర్వాలేదు భార్యగా, నీ ఇష్టం ప్రభువా, నీకు నచ్చిన అమ్మాయిని నాకు ఇవ్వు ప్రభువా, నువ్వు ఎలా చెబితే అలాగే ప్రభువా అని ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించి, నీ ఇష్టం ప్రభువా, భక్తురాలు నీవు ప్రభువా, రోషం కలిగిన స్త్రీని, ప్రార్థన మొత్తం చేసేసి ఏదైనా నీ ఇష్టం ప్రభువా అని చివరిలో అంటాడు, ఒకవేళ మీరు ఈవినిస్తే నేను ఇంకా సంతోషంగా బలంగా భక్తి చేస్తా ప్రభు అంట. అప్పటి వరకు ఏమన్నాడు? ఎగిరి ఎగిరి నీ ఇష్టం అన్నాడు. చివరిలో ఏమన్నాడు? ఒకవేళ నాకు నచ్చిన ఈ అమ్మాయిని కూడా ఇచ్చావనుకో ప్రభు, నేను ఇంకా బలంగా పని చేస్తా ప్రభు అంట. ఆల్రెడీ వీడి మనసులో ఏముంది? వాడి సొంత ఇష్టం ఉంది. సొంత ఇష్టాలు కలిగిన వారు ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. దేవుని ఇష్టమే సొంత ఇష్టంగా మార్చుకోండి, మీ బ్రతికే దేవుని చిత్తం అయిపోతుంది. కొంచెం గట్టిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ఆమెన్. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి వెళ్ళింది చాలు, మనమే ఆశీర్వాదం అవ్వాలి. ఎలా అవుతాం మీరు చెప్పండి? లోకానికి మీరు వెలుగై అనుంది. నేను ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీలో ఎంతమంది లోకానికి వెలుగైపోయారు? ఒక్కరం ధైర్యంగా చెప్పలేము, ఎందుకంటే కష్టాల చుట్టూ, బాధల చుట్టూ, ఇంటి చుట్టే తిరుగుతున్నాం మనం. లోకానికి వెలుగైన పరిస్థితే లేదు. కానీ ఒక్కటి చెప్తాను, మనం అందరం వెలుగులోనే ఉన్నాం, వెలుగు సంబంధులమే, కానీ మనమే ఇంకా వెలుగు కాలేదు. వెలుగులో ఉన్నాం కానీ వెలుగు కాలేదు. దేవునికి, దేవుని గ్రంథానికి మనం చాలా దూరంగా బ్రతుకుతున్నాం. నేను చెప్పేవి నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచి క్రియల గురించి కదా, అవి బాగానే ఉన్నాయి మనకి. కానీ దేవుని మనస్సుకి, దేవుని గ్రంథానికి మనం దూరంగా బ్రతుకుతున్నాం. మీకు అర్థమయ్యేటట్లు 4 ప్రశ్నలు మీ ముందుంచుతాను, ఆలోచించండి. బైబిల్ ప్రకారంగా, ప్రకటన గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి ఆ మాట. ఇట్లా చేయితో చూపించండి ఒకసారి, అందరు చూడండి ఒకసారి, అందరిని చూసుకోండి. ఏం చెప్పారు? ఉండవు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఆ మాట డైరెక్ట్గానే ఉంది. అక్కడ ఆకలి దప్పిక. సరే, నా ప్రశ్న, పరలోకంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? హలో, ఏమైనా ఆలోచిస్తున్నారా? అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టుందా? నేనేం చెప్తున్నాను? ఆకలి దప్పులు లేవు అని అన్నారు కదా పరలోకంలో. అదే నిజమైతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? రెండో ప్రశ్న, పరలోకంలో ఆకలి దప్పులు లేవన్నది నిజమైతే సంఘానికి, క్రీస్తుకు వివాహం జరిగినప్పుడు పెళ్లి విందన్నారే, ఆకలి దప్పులు లేనప్పుడు పెళ్లి విందెందుకు? ఆకలి దప్పులు లేకపోతే జయించిన వానిని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే, ఆకలి దప్పులు లేనప్పుడు ఈ భోజనం ఏంటి? మళ్ళీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ బైబుల్ ఆకలి దప్పులు లేవనిందో అదే బైబుల్ మన్నా గురించి, పెళ్లి విందును గూర్చి, పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను గూర్చి మాట్లాడింది. ఒక్కవైపే చూసి పరిగెడుతున్నావు, దేవుడు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాడు నీతో. అక్షరాన్ని మాత్రమే వెంబడిస్తున్నావు, ఆత్మ చెప్పే మాట వినలేకపోతున్నావు. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని పరిచి సార్వత్రిక సంఘం ముందు పెట్టాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు తన సొంత జ్ఞానం కోసం పరిగెడుతూనే ఉన్నాడు. ఎటు చూసినా సరే విద్వేషపూరితమైన డిబేట్స్, ఎటు చూసినా సరే ఒకరినొకరు అవమానించుకోవడం, నిందించుకోవడం, లేని వార్తలు పుట్టించుకోవడం, అహాన్ని సంతృప్తి పరుచుకునేటట్లుగా ప్రతి ఒక్కడు పోరాడుతున్నాడు. అవసరం లేని వాటి కోసం పోరాటం, సమాధానపరచడానికి కాదు. వీళ్ళు ఎందుకు కలిశారా, ఇంకా గొడవ పడితే బాగుండనే మైండ్తో ఉన్నారు అనేకులు. చూడండి, సిద్ధాంతంలో సత్యం ఉన్నప్పుడు అది ప్రేమతో చెబితే చిగురిస్తుంది, ఫలిస్తుంది, నాటబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక ఇద్దరు సహోదరులు పోట్లాడుతుంటే వాళ్ళని సమాధానపరిచేవాడు కదా ధన్యుడు. బైబిల్ ఏం చెప్తుంది?
రెచ్చగొట్టేవాడా, సమాధానపరిచేవాడా? నీ సిద్ధాంతంలో సత్యం ఉంటే ముందు వాళ్ళని సమాధానపరచు, అదే సత్యం వారికి నేర్పించు. అలా కాదంట. వీళ్ళు సమాధానం ఎందుకు పడ్డారు? ఒకరినొకరు అనుకోలేదే. నీది అబద్ధం అని ఎందుకు తిట్టుకోలేదు? ఏంటండి, కనీసం 3-4 గంటలు మోకరించి ప్రార్థన చేయట్లేదు ఏంటి అందరూ? అంత క్రూరంగా మారిపోతుంది ఏంటి హృదయం? శాడిజం ఎందుకు వస్తుంది భక్తిలోకి? చూడండి, ఎవరైనా పోట్లాడుకుని ఒక వీడియో పెడితే దానికి మిలియన్స్లో వ్యూస్. ఎవడైనా నిలుచుండి దేవుని ఆలోచన బోధిస్తే 100ల్లో చూస్తున్నారు. ఎంత దారుణంగా మారిపోయింది ఆలోచన విధానం. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ప్రార్థన గదిలో మోకరించిన ప్రతిసారి గుండెలు పగిలి ఏడుస్తున్నాం మేము. వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది, వరములు పెంచుకుంటున్నాం, అన్ని కార్యాలు జరుగుతున్నాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నంత సులువు కాదు. గుండె పగిలి ఏడ్చి 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 దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన సందేశం ఇది. దేశమంతటికి, ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చేయడానికి పరిగెడుతున్నాం. సంఘ ఆలోచన విధానం లేఖనం ప్రకారంగా లేదు. మనుషుడు తమ సిద్ధాంతాల ప్రకారంగా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీకు అర్థమయ్యేటట్టు ఒక్కటి చెప్పనా? మీ తమ్ముడో చెల్లో అన్నో మీ ఇంట్లో ఎవరో ఒకరు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఏదైనా పొరపాటు చేశారనుకోండి, వెంటనే ఆ వీధిలో అందరికీ చెప్పేస్తారా? మీరు సోషల్ మీడియాలో అందరికీ చెప్పేస్తారా? పోనీ చర్చిలో అందరికీ చెప్పేస్తారా? అందరి ముందు తిడతారా? అందరి ముందు అవమానిస్తారా? ఏం చేస్తారు? 4 గోడల మధ్యలో బుద్ధి చెప్పి సరిచేసి సరిగ్గా నడిచేటట్లు చేస్తారు. అవునా కాదా? మరి మనం అందరం క్రీస్తునందు ఒక కుటుంబం కాదా? మనమందరం ఆయన సంతానం కాదా? మరి సంఘంలో ఎవరైనా పొరపాటు చేస్తే ఎందుకని బజార్లో పెట్టి అవమానిస్తున్నారు? సంఘంలో ఎందుకని సంఘం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని అందరిని అవమానించడానికి వాడుకుంటుంది? ఎందుకని చర్చిలో గుసగుసలు? ఎందుకు ఒకరిని గురించి తప్పుడు మాటలు? ఆరిపోయేవాడిని వెలిగించండి, దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. పడిపోయేవాడిని నిలబెట్టండి, పరిశుద్ధాత్ముడు నిన్ను చూసి ఆనందిస్తాడు. పాడైపోయిన వాడిని బాగు చేయండి, ఆయన నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మాటలు రుచిస్తున్నాయి ఏమైనా? ఎవరికైనా బాధ కలిగితే అంతకంటే దౌర్భాగ్యులు ఎవరుంటారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవునికి నచ్చే మాట మనకు నచ్చట్లేదంటే మనం లౌకికాత్మతో నింపబడ్డామని అర్థం. అంతే కదా? లౌకికాత్మతో. ఈ అనుభవం, ఈ జ్ఞానం వయసుకు సంబంధించింది కాదు, ఆత్మదేవునికి సంబంధించింది, ఆయన హృదయానికి సంబంధించింది. ఈరోజు రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి ప్రతి ఒక్క చోట ఆలోచన స్థాపించడానికి, దేవుడు వాడుకోవడానికి ఒక్కటే కారణం, ఆయన ఆలోచన విధానం, ఆయన ఐడియాలజీ మాత్రమే. ఇంకో ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. మనం బైబిల్కి, దేవునికి ఎంత దూరంగా ఉన్నామో తెలియాలి కదా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వేరే ఉద్దేశం కాదు. మీకంటే ఎక్కువ నాకు తెలుసు అని నిరూపించాలన్నది నా ఆలోచన అసలే కాదు. మనకు తెలియనివి చాలా ఎక్కువగా ఉన్నాయి, తెలుసుకుందాం రండి అనే పిలుపు మాత్రమే ఈ ప్రశ్న. కేవలం ఆ పిలుపు మాత్రమే ప్రశ్న. ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలుసా? నా ఉద్దేశంలో నేను గెలవడం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి పరుగు పందెంలో అందరినీ ఓడించి గెలిస్తే గెలిచినట్టు, కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు గెలుస్తూ అందరినీ గెలిపిస్తేనే నువ్వు గెలిచావంటాడు దేవుడు. నువ్వు మాత్రమే గెలిస్తే గెలిచినట్టు కాదు, అనేకుల్ని గెలిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే పరుగు పందెం. పౌలు భక్తుడు అందరినీ కూడా గెలిపించే ప్రయత్నం చేశాడు. ప్రతి ఒక్కరిని సంపూర్ణుని చేసి ఆయన ముందు నిలబెట్టాలనుకున్నాడు. అదే భక్తి సాధన. నేను మళ్ళీ చెప్తున్నాను, చివరి రోజుల్లో ఉన్నాం, ఇంకా దేవుని మనసుకు దగ్గర అవుతాం. రెండవ ప్రశ్న మీ ముందు పెడుతున్నాను, ఒకసారి ఆలోచించండి. కిరణ్ పాల్ గారు ఈ ప్రశ్న అడుగుతుంది మీకు వాక్యం అర్థం అవడానికి మాత్రమే. ఇప్పటివరకు ఎంతో భక్తి సాధన ఆలోచన బోధించి మధ్యలో ప్రశ్నిస్తున్నాను, ఎందుకంటే మీకు స్పృహ కలగాలని మాత్రమే. నాకు చెప్పండి, మీరు ప్రార్థనా గదిలో కూర్చున్నారు, మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులోంచి మీతో ఒక చిన్న స్వరం మాట్లాడుతుంది. ఎవరైనా? దేవుడు. గట్టిగా అదే చెప్పండి, ఎందుకు సిగ్గుపడతారు? ఎవరైనా? దేవుడు. తర్వాత 10 రోజులకు మళ్ళీ ప్రార్థిస్తుంటే వెనకాల ఒక పెద్ద చీకటి ప్రత్యక్షమైంది. అందులోంచి ఒక గంభీరమైన స్వరం వినబడుతుంది. ఎవరు? సాతాను. గట్టిగా చెప్తారా? 2 అబద్ధమే.
వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అనకండి, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అనకండి. సండే స్కూల్ పిల్లలు అలా అభిప్రాయపడ్డారంటే పర్వాలేదు, ఎదిగాం మనం కూడా అలా అభిప్రాయపడ్డం నిజంగానే మన అమాయకత్వం, దాన్ని అమాయకత్వం అనాలి. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని అనకండి, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అనకండి. ఎందుకంటే సాతాను ఎప్పుడో 2000 సంవత్సరాల నాడే వాడి అడ్రస్ మార్చుకున్నాడు. వాడిప్పుడు చీకట్లోంచి మాట్లాడట్లా, వాడే వెలుగుదూత వేషం వేసుకొని వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు చీకట్లోంచి వాడు మాట్లాడితే గుర్తుపడతావని వాడికి కూడా బాగా తెలుసు. వాడు వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి, సాతాను నిన్ను మోసం చేయాలంటే చీకట్లోంచి ఎందుకు మాట్లాడతాడు? వెలుగులోంచే కదా మాట్లాడతాడు. మరి నీ ఆలోచన ప్రకారం వెలుగులోంచి మాట్లాడితే దేవుడే అయితే వాడి మాట కూడా నువ్వేమనుకుంటావు? అప్పుడు వాడు మాట్లాడిన దేవుడే అనుకుంటావు. ఈరోజు లోకం పరిస్థితి అంతా అలాగే ఉంది. మొక్కిన కోరికలు, కోరిన కోరికలు అన్నీ తీరితే చాలు దేవుడు అనే భ్రమలో బ్రతుకుతుంది ఈ లోకం. మీకు తెలుసా, దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు. అడిగినవన్నీ ఇస్తే ఆయన దేవుడు కాదు. నువ్వు చాలా అడిగేసావు దేవుణ్ణి, ఇల్లు, స్థలాలు, పొలాలు, పెళ్ళిళ్ళు, ప్రమోషన్లు కదా, గర్భఫలాలు, ఎన్నెన్నో అడిగేసావు. అవన్నీ ఇస్తే దేవుడు అని అనుకుంటున్నావు. లేదు, దేవుడు అనేవాడు అవన్నీ, నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు. అయితే దేవుడు నువ్వు అడక్కపోయినా నీకేం అవసరమో ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు అడక్కపోయినా నీకు అవసరమైంది ఇస్తుంటాడు ఆయన. కానీ నువ్వు అడిగినవన్నీ మాత్రం ఇవ్వడు. ఇక్కడ నువ్వు చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు ఆయన. నీకు ఏది అవసరమో అది మాత్రమే ఇస్తాడు. అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ దగ్గరికి ఒక 5 సంవత్సరాల పిల్లోడు వచ్చి, నేను చాక్లెట్స్, బిస్కెట్స్ కొనుక్కోవాలి, నాకు 100 రూపాయలు కావాలని అడిగితే ఏ తల్లిదండ్రులు ఇస్తారో నాకు చెప్పండి, సన్మానం చేద్దాం ఇప్పుడే ఇక్కడ పిలిచి. 5 సంవత్సరాల పిల్లోడికి 100 రూపాయలు ఇస్తారా? ఏం చేస్తాం? ఎంత ఇస్తాం? 5 రూపాయలు గట్టిగా ఇస్తే 10 రూపాయలు, అంతే. అంతకు మించి ఇవ్వం. నేనేం సందేశం చెప్తున్నానంటే, క్రీస్తు పుట్టిన కారణం నీ జీవితంలో నెరవేరడం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆమేన్. కొందరికి ఎంతసేపు సందేశం కూడా అర్థం కాదు. ఏం చెప్తున్నాడు ఈయన? క్రిస్మస్ అని క్రిస్మస్ గురించి చెప్పాలి కదా అని ఇన్నాళ్ళు చెప్పుకొని ఏం సాధించారు? ఇప్పుడు దేవుడు సాధించేటట్లు నీతో మాట్లాడుతున్నాడు. అక్షరాన్ని ఉచ్చరించడం కాదు, అందులోని భావాన్ని జీర్ణించుకోవడమే భక్తి సాధన. ఆమేన్. క్రీస్తు పుట్టిన కారణమే సంఘాన్ని దేవుని జ్ఞానంతో నింపడం. దాని గురించే చెప్తున్నాను. అదే జ్ఞానానికి మనం దూరంగా ఉన్నాం. ఆయన జన్మ కారణానికైన ప్రథమము జ్ఞానమే అయితే దానికి మనం దూరం. ఎందుకంటే ఆయనే జ్ఞానం. ఆయనే జ్ఞానం అని సామెతల గ్రంథంలో ఉంది. పర్వతములు పుట్టకముందే నేను పుట్టానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తారా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రైట్. సరే, అదే 5 సంవత్సరాల పిల్లోడు ఇప్పుడు 10వ తరగతి చదివేవాడు అయ్యాడు. మీ దగ్గరకు వచ్చాడు, అమ్మా స్కూల్లో 1000 రూపాయలు ఫీజు కట్టాలంట, ఇస్తావా ఇవ్వవా? ఇస్తాం కదా. ఇప్పుడు వాడు డిగ్రీ చదువుతున్నాడు, అమ్మా 10,000 కట్టాలంట ఎగ్జామ్ ఫీజు, ఇస్తావా ఇవ్వవా? ఇస్తాం. ఇప్పుడు వాడు ఉద్యోగం చేసేవాడు అయ్యాడు, అమ్మా ఓ 5 లక్షలు లంచం కట్టాలంట గవర్నమెంట్ ఉద్యోగం కోసం. ఏం చేస్తావు? బిడ్డ బాగుండాలని, బిడ్డ జీవితం బాగుండాలని అప్పో సొప్పో లేదా ఉన్నది అమ్మేసైనా ఏం చేస్తావు? అంటే నీ బిడ్డకు ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో నీకు బాగా, దానికోసం ఏం చేయాలో కూడా నీకు బాగా, నీ బిడ్డ గురించే నీకు అంత బాధ్యత అయితే నిన్ను నీ బిడ్డను కూడా కన్నోడు ఆయన. ఆమేన్. నువ్వు అడిగినవన్నీ అలా ఇస్తాడమ్మా. అడక్కపోయినా నీకు కావాల్సింది ఇస్తాడు, అడిగిన వాటిలో నీకు అవసరమైంది ఇస్తాడు. ఇప్పుడు అవసరం లేనిది తర్వాత ఆయన ఇచ్చేస్తాడు. ఆమేన్.